ఇంట్లోనే ఏదైనా వర్కౌట్ చేసుకుంటే బెటర్గా ఉంది కదా. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. ఫిట్నెస్ లెవెల్లో కావాల్సింది వార్మప్స్. అవి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ హెడ్ అప్ అండ్ డౌన్, నెక్స్ట్ హాఫ్ మూన్ సర్కిల్, నెక్స్ట్ షోల్డర్ రొటేట్, నెక్స్ట్ రివర్స్ రొటేట్, చెస్ట్ ఎక్స్పాన్షన్, షోల్డర్ రైజ్, front twist, side to side bendings, jog, skipping, forward jump, jumping jogs, ankle rotate, wrist rotate. ఈ విధంగా ఏం చేద్దామంటే 15x3 పుషప్స్ చేయండి, 15x3 సిటప్స్ చేయండి, 15x3 పుల్అప్స్ చేయండి. ఫైనల్గా కొంచెం యాప్స్ చేసుకోండి. ఒక 15 సిటప్స్ చేయండి. సిటప్స్ చేస్తే ఫ్రీ స్క్వాట్స్ చేసినప్పుడు ఏమైందంటే మన టై మజిల్స్ అన్నిటి మీద లోడ్ పడింది. దాంతోపాటు సిటప్ విత్ కాఫ్ రేజ్ చేసామంటే కాఫ్ మజిల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ పుషప్స్ ఫ్లోర్ పుషప్స్ చేయండి. చెస్ట్ మజిల్స్, షోల్డర్ మజిల్స్, ట్రైసెప్ మజిల్, ఈ మజిల్ అన్ని యాక్టివ్ అవుతాయి. నెక్స్ట్ పుల్అప్స్ చేశారనుకోండి, పుల్అప్స్ లో వచ్చేలా లాస్ట్ మజిల్ అండ్ బైసెప్ మజిల్ కూడా మనకి డెవలప్మెంట్ అవుతాయి. బ్యాక్ డీప్స్ అండి, బ్యాక్ డీప్ ట్రై చేస్తే ట్రైసెప్, ఇలాగా అన్ని ఓవరాల్ టోటల్ బాడీ మీకు వచ్చేస్తుంది. ఆబ్లిక్స్, స్టాండింగ్ ఆబ్లిక్స్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేలా జంపింగ్ జాగ్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బర్పీస్, మౌంటైన్ క్లైంబర్ చూడండి. ఈ వేరియేషన్స్ 25x2 సెట్స్ ఆర్ 3 సెట్స్ చేసుకుంటే బెస్ట్ గా మనకి వెయిట్ లాస్ వస్తుంది. ఫాలో అయిపోతుంది. ఒక 5 వేరియేషన్స్ చేద్దాం మ్యాట్ మీద. జిమ్ లోనే కాదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. క్రంచెస్ చేద్దామా. ఫస్ట్ పొజిషన్ పెట్టుకోండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ అప్ డౌన్ అప్. నెక్స్ట్ రివర్స్ క్రంచ్ చేసేప్పుడు హ్యాండ్స్ ని హిప్ కింద పెట్టుకోండి, ఎందుకంటే లోడ్ వచ్చి నడుము మీద పడకుండా. ఓకే, లెగ్ రేజింగ్స్ ఇందాకలాగే హిప్ కింద హ్యాండ్స్ పెట్టుకోండి. లెగ్ రేజ్ చేయండి, డౌన్ చేయండి. బ్రీత్ అవుట్. హీల్ ట్యాప్ అని హీల్ టచ్ చేయాలి ఇలా, ఈ విధంగా. బైసికల్ క్రంచ్ అండి చేసుకోండి, మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, హాయ్ లేడీస్, టిప్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారా పెరిగిపోతుందని? సో కొన్ని వేరియేషన్స్ చెప్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. కమా. కూల్ డౌన్స్. అసలు వార్మప్స్ కూల్ డౌన్స్ ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ ఉందా? సో ఎందుకంటే వార్మప్స్ వచ్చేలా మనం రెడీ టు వర్కౌట్, మన వర్కౌట్ చేసే ముందుగా మనం వార్మప్ చేయడం వల్ల బాడీ రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చే బ్లడ్ పంపింగ్ కూడా, హార్ట్ రేట్ కూడా మనకి వర్కౌట్కి కన్వీనియంట్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కూల్ డౌన్ అంటారా? కూల్ డౌన్ వచ్చి మన వర్కౌట్స్ అన్ని చేసినాక మజిల్స్ అన్ని టైట్గా ఉంటాయి అని ఒక రిలాక్సేషన్ కోసం కూల్ డౌన్, హార్ట్ రేట్ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం కోసం కూల్ డౌన్ని మనం చేస్తాం.
అలాగా ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు. మనం జిమ్కి వెళ్ళలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్స్.